తాజాంశాన్ని చూస్తున్నాం. ఈ నెల 30 వచ్చే నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ సభలు ఖరారయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, రాష్ట్రంలో ప్రధాని మోదీ సభలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? సాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని ఈ నెల 30వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. అంతేకాకుండా మే నెల 3, 4 తేదీల్లో కూడా ప్రధాని తెలంగాణలో పర్యటించున్నారు. భాజపా లోక్సభ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం నిర్వహించనున్నారు. మోదీ ఏదైతే ప్రచారం నిర్వహించే సంబంధించి భాజపా రాష్ట్ర నాయకత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పటికే ప్రధాని రాకకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా అన్ని రకాల సభలు ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలని దానిపైన కూడా ఒక స్పష్టత తీసుకొచ్చింది. అయితే ఈ నెల 30న ప్రధాని తెలంగాణ రాష్ట్ర నేపథ్యంలో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా ఆ సభ ముగించిన తర్వాత సాయంత్రం ఐటీ ఎంప్లాయీస్ తో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలో ఐటీ ఎంప్లాయీస్ కి ప్రధాని 10 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తు ఐటీ రంగం మీద ఆధారపడి ఉంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ తాను అధికారికంలో వస్తే ఏం చేస్తానని కూడా ఐటీ ఉద్యోగులతో ప్రధాని సంభాషించనున్నారు. అంతేకాకుండా మళ్ళీ మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తా ఉన్నారు. అంతేకాకుండా అదే రోజు వరంగల్ సభ తర్వాత భువనగిరి, నల్గొండ పార్లమెంట్ కలుపుతూ మరో సభ కూడా ప్లాన్ చేస్తా ఉంది. ఆ సభలో కూడా ప్రధాని పాల్గొని నరేంద్ర మోదీకి మరోసారి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని నారాయణపేట కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత సాయంత్రం చేవెలలో వికారాబాద్ లో సభను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అయితే 3 రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటించున్నారు. మొత్తంగా 3 రోజుల పాటు 6 సభల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించున్నారు. తాను 10 నెలల్లో చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి పథకాలతో పాటు సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరించడంతో పాటు మరోసారి తనకు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. అంతేకాకుండా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూడా ఈ సభ వేదికగా ప్రధాని అయితే విమర్శ చేసే అవకాశం ఉందని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.